born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ మరోసారి భారత్పై విషం కక్కారు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాల విషయంలో అభ్యంతరకరమైన వైఖరిని చాటుకున్నారు. అసోం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్లో భాగంగా చిత్రీకరించిన మ్యాప్ను పాకిస్తాన్ జనరల్కు బహూకరించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్తో దౌత్య సంబంధాలు దెబ్బతింటూ వచ్చాయి. తరచూ భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన ఆయన తాజాగా తీవ్ర అభ్యంతర వైఖరిని కనబరిచారు. భారత్ భూభాగాన్ని బంగ్లాదేశ్కు చెందినదిగా చూపిస్తూ ఉన్న వివాదాస్పద మ్యాప్ను పాకిస్తాన్ జనరల్ షంషాద్ మీర్జాకు బహూకరించారు. ఆ మ్యాప్లో భారత ఈశాన్య ప్రాంతాన్ని బంగ్లాదేశ్లో భాగంగా చిత్రీకరించారు. యూనస్ అధికారం చేపట్టినప్పట్నుంచి పాక్ బంగ్లాదేశ్ దగ్గరవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్పర్సన్ జనరల్ శంషాద్ మీర్జా ఇటీవల బంగ్లాదేశ్లో పర్యటించారు. ఆ సందర్భంగా పాక్ జనరల్కు యూనస్ ఆర్ట్ ఆఫ్ ట్రియంట్ పేరిట ఉన్న పుస్తకాన్ని బహూకరించారు. ఆ బుక్ కవర్ పేజీపై వక్రీకరించిన బంగ్లాదేశ్ మ్యాప్ కనిపించింది. భారత్కు చెందిన 7 ఈశాన్య రాష్ట్రాలు అందులో భాగంగా కనిపించడం నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఆయన చర్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. భారత ఈశాన్య ప్రాంతంపై యూనస్ గతంలోనూ అక్కసు వెళ్లగక్కారు. ఈ ఏడాది చైనాలో పర్యటించిన సందర్భంగా భారత ఈశాన్య ప్రాంతంలోని 7 రాష్ట్రాలను 7 సిస్టర్స్ అంటారని, అవి బంగ్లాదేశ్తో ల్యాండ్ లాక్ అయి ఉన్నాయని తెలిపారు. ఆయా రాష్ట్రాల ప్రజలు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదన్న యూనస్ ఈ ప్రాంతంలో సముద్రానికి తామే రక్షకులమని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో చైనా ఆర్థిక బేసును విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోసారి బంగ్లాదేశ్, నేపాల్, ఈశాన్య రాష్ట్రాలకు సమగ్ర ఆర్థిక సమైక్యతా ప్రణాళిక అవసరమని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను అప్పట్లో భారత్ తీవ్రంగా ఖండించింది. బంగాళాఖాతంలో భారత్కు 6500 కిలోమీటర్ల పొడవైన తీర రేఖ ఉంది. భారతదేశం 5 బిమ్స్టెక్ సభ్య దేశాలతో సరిహద్దును కలిగి ఉంది. ప్రత్యేకించి భారత్లోని ఈశాన్య ప్రాంతం బిమ్స్టెక్ కనెక్టివిటీ హబ్గా వృద్ధి చెందుతోందని కేంద్రం పేర్కొంది. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, గ్రిడ్లు, పైప్లైన్ నెట్వర్క్లతో ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం వరకు అనుసంధానమవుతోందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు.